ఆ సన్న సన్న లేన్స్లో మీరు కెమెరాలు ఎక్కడ పెట్టారు, ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్ సీన్. ఐ డోంట్ నో హౌ వేర్ యూ ప్లేస్డ్ యువర్ కెమెరాస్. ఇట్ ఇస్ వెరీ వెరీ, నాకు అసలు ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్. అంటే మనం ఇంత టెక్నికల్గా అబ్జర్వ్ చేయకూడదు కానీ బట్ ఐ జస్ట్ వెంట్ సో డీప్ ఇన్ టు దాట్. అలా అంత చిన్న గది, అది ఇద్దరు కొట్టేసుకుంటున్నారు, అక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు అండ్ దే వర్ ఫైటింగ్ బోత్ ఆఫ్ దెమ్. ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నీ వేసేసుకుంటున్నారు. ఇట్ ఈస్ సచ్ అ లెంగ్దీ షాట్. ఐ డోంట్ నో వే యూ కెప్ట్ యువర్ కెమెరాస్ మళ్ళీ కనపడకూడదు. హౌ డిడ్ యూ డూ ఇట్? అది కొరియోగ్రాఫ్డా? దీనికి ఫస్ట్ నేను మా డిఓపి హరి, సో తను ఏంటంటే నాకన్నా చాలా ప్యాషన్, అస్సలు మాట్లాడు, పర్సనల్గా కూడా ఎక్కువ మాట్లాడు, చాలా తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ వర్క్ చేసే ప్రాసెస్. సో తనేంటంటే సో మేము ఒక షార్ట్ డివిజన్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే మూడు క్రియేట్ చేసుకున్నప్పుడు మూడు బోర్డు వేసాము, షార్ట్ డివిజన్ చేసాము, లొకేషన్కి వెళ్ళి కెమెరా ఎక్కడ పెట్టాలో ప్లాన్ చేసుకుంటాము. సో ఈ పర్టికులర్ బేసిక్ థింగ్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటినీ నేను మర్చిపోయినా కానీ అతను మర్చిపోయాడు. ఓకే. సో తను ఇంకా బెటర్గా ఆలోచిస్తూ ఉంటాడు, బెటర్గా ప్లాన్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు ఇరిటేట్ అవ్వడు. సో నాకు ఇది రాదు, ఇది పాసిబుల్ అవ్వదు అన్నాడు. నేను సడన్గా ఒక్కోసారి ఉంటుంది, హరి అసలు ఇక్కడ ఏదో కెమెరా పెట్టినట్టు అనిపిస్తుంది, కొంచెం అది ఆ ఫీలింగ్ వచ్చిందంటే మనం ఫెయిల్ అయినామంటే ఒక 2 minutes టైం అంటాడు, ఏదో చేసేసి డన్ ఓకే అంటాడు, ఒకసారి మానిటర్కి వెళ్ళి చూసుకో అంటాడు. సో అలాంటి పర్సన్ వల్ల నాకు మీరన్న ఫీలింగ్కి అది చాలా హెల్ప్ అయినది. సో లేదంటే ప్రతిసారి ఆర్గ్యూ వచ్చేది, ఇంత దాంట్లో నేను ఎలా చేయాలి, నేను ఎందుకు చేయాలి, ఇలా కాదు కదా, ఇది రాదు, అసలు ఏ రోజు కూడా రాదు అవ్వదు అనే డైలాగు అసలు సెట్లో ఎవరు అనలేదు. సో అది చాలా హెల్ప్ అయింది మేడం. అంటే ఈ ప్రాసెస్ ఏంటంటే సారీ మీరు అడిగిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ని చూపిస్తున్నప్పుడు కెమెరా ఎక్కడ ఉందని చూసామంటే మనం డిస్కనెక్ట్ అవుతున్నట్టు. అది కరెక్టే, అది కరెక్ట్. బట్ అక్కడ స్పేస్ లేదు కదా, అక్కడ మీరు కెమెరాలు ఎక్కడ పెట్టారని నేను అనేది. అది ఇప్పుడు బాడీ మేము రిగ్ పెట్టుకున్నాం మేడం, అంటే షోల్డర్ రిగ్ ఉంటుంది అక్కడ. ఓకే, షోల్డర్ రిగ్ ఉంటుంది, షోల్డర్ కేసేసుకున్నారు, షోల్డర్ కేసేసుకొని ఒక ఫస్ట్ డిఓపి ఉంటాడు, డిఓపి వెనకాల ఫోకస్ పుల్లర్ ఉంటారు. సో వీళ్ళు ఎటు ప్లే చేస్తే వీళ్ళకి ఆపోజిట్ వెళ్ళిపోవాలి అంతే. వాళ్ళు దే హావ్ టు జస్ట్ ఫాలో దెం, అంతే ఫాలో అవ్వాలి. వీళ్ళు ఇటు వెళ్తున్నారంటే వాళ్ళు అటు వెళ్ళాలి, వాళ్ళు అటు వెళ్తే ఇటు వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ పెట్టుకుందంతా. సో వెళ్ళే ప్లేస్ ఎక్కడ ఉందండి? కాదు మేడం, ఏమంటే ఇలా ఉంటారు కదా, సో ఈ యాంగిల్ నుంచి ఇలా ప్యాన్ చేసామంటే సరిపోయింది. సో ఇప్పుడు వినోద్ ఇట్లా వస్తుంది అనుకోండి, వినోద్ బ్యాక్ నుంచి అనుషకి వెళ్తారు, అనుష సో అట్లా కొరియోగ్రాఫ్ చేసుకుంటారు. రియల్లీ యువర్ హిట్టింగ్ ఈచ్ అదర్, అంటే నిజంగా రియల్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసేసుకుంటున్నారు. అది రియల్ గా అలాగే ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ కొరియోగ్రాఫ్ చేసాం మేము, ఫైట్స్ మాస్టర్ తెచ్చి. అది అన్నట్టు మన కమర్షియల్ ఫిల్మ్ ఫైట్ లాగా ఉంది. ఇంకా నీలగిరికి వదిలేసాను, మీ ఇష్టం నీలగిరి, ఏం చేసుకుంటా చేసుకోండి అనేసరికి నిజంగానే కొట్టుకున్నారు. లాస్ట్ అన్ని ఇసిరేసుకుని నిజం కారం అనుకుంటుంది. అది మిస్టేక్ ఓపెన్ అయింది మ్యామ్. యాక్చువల్లీ అది కారమేనా? కారం కాదు, సాంబార్ సంథింగ్, సాంబార్ పౌడర్ అయినా కళ్ళల్లో పడితే ఇది గ్యాఫర్ అయినా కూడా ఒక లైక్ గ్యాఫర్ హ్యాడ్ అ కెమెరా అండ్ దెన్ సినిమాటోగ్రాఫర్ హ్యాడ్ అ కెమెరా. గ్యాఫర్ యాక్చువల్లీ స్పెక్స్ వేసి దాని మీద ఈజ్ లైక్ అందుకనే మీకు ఖుషి కెమెరా పడుతుంది. అండ్ దెన్ ఫోకస్ పుల్లర్ అయినా కార్నర్ లో ఉన్నారు, దెబ్బ తగిలింది, ఒక బాక్స్ పడింది, అండ్ దెన్ హీ హ్యాడ్ అ కట్. కానీ అది మీరు ఎంజాయ్ చేసాం అంటే మీరు ఎంజాయ్ చేస్తారండి, మీరు ఎంజాయ్ చేస్తారు, డబ్బులు ఆయనవి, దెబ్బ తగిలింది ఆయనకి. They also enjoyed, ma'am, really. Sinjit ni our second Sinjit he's a second first assistant to our DOP, so he handled the second camera. He handles shoot lo majlo he came, I mean after finishing the climax he came to me and said, bro, I'm really honored to have captured you both today, thank you అని చెప్పి వెళ్ళారు. సో ఐ వాస్ రియల్లీ అసలండి అసలు అడ్రినలిన్ రష్ ఇట్లా వచ్చేసింది. అంటే ఏ కమర్షియల్ సినిమాలో ఒక హీరో హీరోయిన్ హీరో విలన్ కొట్టుకున్నా కూడా ఇంత అనిపిలే. ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ వాజ్ అమేజింగ్. అసలు ఎక్కడ అంటే ఇలాంటివి నేను చూడలేదు అసలు. ఐ హావెంట్ సీన్. It was so very well done. I appreciate you. I appreciate each one of you. You've done your part and wonderful direction. ఇది సినిమా అంతా అయిపోయింది అమ్మ. జస్ట్ షేర్ క్విక్. Yeah, please. సినిమా అంతా అయిపోయింది. ఇప్పుడు థియేటరా ఓటీటీయా డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. అందరూ ఏంటంటే మన డబ్బులు పెట్టిన వాళ్ళు అందరూ ఏంటంటే ఓటీటీకి తోస్తున్నారు. నీలగిరి కూడా ఒక టైంలో వచ్చేసి ఒరిజినల్స్ లాగా చేసేద్దామని అని ఫిక్స్ అయిపోయాం ఇంకా ఒరిజినల్స్ అని. అయితే నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను వెళ్ళి. ఒకసారి నేను చెక్కింగ్ కోసం అని థియేటర్లో వెళ్ళి చూసాం. అన్నపూర్ణ మనకి 7 acres 16 seater థియేటర్ ఉంటుంది.
చూసేసరికి నాకు అప్పటికి 30 times దాటిపోయింది నేను చూసి. ఎప్పుడైతే ఆ క్లైమాక్స్ నేను ఆ మినీ థియేటర్లో ఊరికి చెకింగ్ కోసం చూసాను, నాకు ఇలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే 30th time కూడా ఐ కుడ్ ఫీల్ దట్ రష్, ఐ ఫియర్ నాకు ఇప్పుడు ఏమైపోద్ది, ఇద్దరు ఎవరు చనిపోతారు అనేసరికి అప్పుడు ఇంకా నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అనమాట, ఇది ఎట్టి పరిస్థితిలో థియేటర్ రిలీజే చేద్దాము అని. ఎవ్రీబడి ఆర్ అగెయిన్స్ట్ ప్రొడక్షన్. క్లైమాక్స్ వాజ్ ది సీన్. అంటే ఎంత న్యాచురల్గా వచ్చిందంటే మీ ఇద్దరి ఎక్స్ప్రెషన్స్, మీ కోపం, ఆవేశం, అది విచ్ వాజ్ సో రియల్. బట్ వాట్ వాజ్ గోయింగ్ త్రూ వెన్ యూ బోత్ ఆర్ డూయింగ్ దట్ యాక్చువల్లీ? అంటే ఐ వాంట్ టు జస్ట్ థింక్ ఫర్ 2 seconds అండ్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఆ పర్టిక్యులర్ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు విల్ గో విత్ వినోద్ ఫస్ట్. Yeah, mom. What was going through? Basically, for that scene, I was also, we all were very particular that this is the most important scene of the film. So that impact should come. Somehow that impact should come. So while hitting, it has to be real. The reaction has to be real. So we rehearsed a lot, ma'am. We rehearsed a lot for that scene. Then somehow, when we are going for the scene, we were all actually ready. Okay, let's go, start the camera. And I was in that mode. So every time I will go to the monitor, see whether it's real, it's looking real or no. And then I'll go say, dude, in this shot, it's not looking real. So now please hit me. Really, I will go and tell her, please just hit me really. So it will go like that. Yeah, చాలా దెబ్బ తగిలిందా? బాగా కొట్టేసావా? like because he had that control. He's in the fight sequence he's little experienced kabatti. Like he himself, like in the rehearsals he was telling me, like when you hit in the fight sequence the reactions ekku undali anedi, like alanti he guided, but then he had that control, like till here and then he could hold. But you didn't know. It was full of adrenaline. Okay. Adrenaline kara, so you can't stop. Right. So that was happening. But in between Majlo, I had a feeling of, suddenly I had a feeling of, I'm doing this, I'm hitting a woman. Oh, no? Yeah, I had that feeling. Yeah, I had that. It was really disturbing. It was kind of disturbing. But I was like, okay, cool. Let's keep that away for now. Let deal with that later. Now we need this scene to work, and then we finished. So nice, Vinod. I could see that in your eyes. You were feeling that emotion. Yeah, I know. What about you, madam? Full కొట్టేసావు. అసలు స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది నీకు? Actually నేను ఈ క్వశ్చన్ అడిగాను మ్యామ్, like did you at least little believe that I could hit it? Did could even think like that? Because for me, as you said, men are more physically strong. But for me, when sir like when I read the scene, I've never thought that it would come this way. Because నాకు మైండ్ లో ఉంది ఇవన్నీ బిగినింగ్ కన్నా ఈ సీన్, దిస్ హ్యాస్ టు బి వరలక్ష్మి's evolution. Right. Like bursting out, how much he like adjusted, how much he went through, how much he was like okay fine, and anytime she has forgiven, she has controlled her emotions. Andaru cheptaru inka women are supposed to be soft, they have to be they have to behave in a certain way. Avanni like have to come out. Adi na mind lo undi. So nenu oka edaina cheyali mind lo unna. So after nenu oka acting process the first time nenu try chesa. Afternoon nunchi nenu I'm listening to one music repeated. What is that? That is this one instrumental song, 2 cellos అని ఒక ఉన్నారు, వాళ్ళు ఒక మెటల్ బ్యాండ్ ది ఇన్స్ట్రుమెంటల్ వర్షన్ ఉంది చెల్లో మీద. సో అది నేను ఆఫ్టర్నూన్ నుంచి ఐఎమ్ లిజనింగ్ టు ద సేమ్ సాంగ్ ఇన్ రిపీట్. సో బై ద నైట్ ఐ వాజ్ ఇన్ సార్ట్ ఆఫ్ అన్ ఎడ్జ్ ఆఫ్ సార్ట్స్. సో యాక్చువల్లీ అండ్ దెన్ బికాస్ దేర్ ఆర్ సమ్ సీజన్డ్ యాక్టర్స్, they will immediately do it. Like they can control that emotion. For me, I'm new, I wanted to give my best. So what if I lose that? So I didn't talk to anybody because I'm new kabatti. I don't know how much I can control that emotion. They wanted to shoot whole night, so I didn't talk to anybody. Like people are asking, one of my co-actors Anusha is like, are you okay? Because by the time we were having dinner, I'm like, no, I have to hold it, I shouldn't lose this energy anything. So by the time we started, I was like this. So when he started hitting me, adokati You also getting angry back. And then even while seeing the shots also in my mind, okay, I have to control, I have to keep it contained. And then I was throughout trying to keep it to myself because I don't know how much, if I lose it, what will happen. So that actually helped to just be myself and to hold in everything to myself. And but that moment was, ఈమె చంపేస్తాడా, ఆయన చనిపోతాడా, ఆయన ఇద్దరు కొట్టుకొని ఎవరు మిగులుతారు ఏంది అని ఒక కన్ఫ్యూజన్. And I loved the climax, Rakesh. I should appreciate you as a producer. Normally, entante
హీరో చనిపోకూడదు, లేకపోతే హీరోకి ఏం కాకూడదు. అవును. హీరో అంటే నా మీనింగ్ మేల్ లీడ్, నథింగ్ షుడ్ హ్యాపెన్ టు దట్ పర్సన్. వాళ్ళిద్దరు కలిసిపోవాలి, లాస్ట్ లో ఏదో చేయాలి, హ్యాపీ ఎండింగ్ ఉండాలి. ఇట్లా ఒక క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ చేశారు మీరు. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఉంటుందేమో అని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేశారు. సో హౌ డిడ్ యూ టేక్ దట్ డెసిషన్ యాజ్ అ ప్రొడ్యూసర్? నాకు చాలా క్లియర్గా ఉన్న అనిపించింది. స్టార్టింగ్ ఎప్పుడైతే నాకు ఫస్ట్ నరేషన్ వచ్చిందో ఆ నరేషన్లో ఇది ఉంది మ్యామ్, తిను చేంజ్ అవ్వడు, రివోల్ట్ అవుతుంది అండ్ చేంజ్ అవ్వడు, షీ విల్ చేంజ్ అండ్ షీ విల్ టేక్ ఎ స్టాండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్, హీ విల్ రిమైన్ ద సేమ్. ఇదే నా క్లైమాక్స్ అనేది. అంటే ఏదో హై చూడాలి మ్యామ్ సినిమాలో అంతా. నేను యాజ్ అ ప్రొడ్యూసర్ ఎక్కడో సినిమాని ఎక్కడో ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళాలి, షుడ్ క్వశ్చన్ ద బిలీఫ్ సిస్టమ్, ఏదో ఉండాలి మ్యామ్. నాకు ఇక్కడ దొరికింది ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎవ్వడు మార్చేది లేదు నీలగిరి. ఇన్ఫ్యాక్ట్ నీలగిరి మాకు తెలుసు అనమాట, వీ వెంట్ టు అ ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్స్ అనమాట. వాళ్ళకంతా నచ్చింది మ్యామ్, క్లైమాక్స్ మార్చుకున్నారు. దే సెడ్ దే విల్ పుట్ ఎవ్రీ, నువ్వు అనుకుంది కానీ డబల్ చేస్తావు బడ్జెట్స్, ఐ గివ్ యూ ద ఎగ్జిక్యూషన్ ఫీ ఆల్సో రాకేష్, ఐ నో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ యూ అని. మా ఇద్దరి మధ్యలోనే అనమాట. ఒకటి కూడా చేంజ్ చేయమండి, ఐ వాంట్ చేంజ్ ఎ బిట్ ఆల్సో. నీలగిరి నువ్వు వెళ్ళిపోమని చెప్పాను, నీలగిరి మీరు వెళ్ళిపోండి. ఐ టోల్డ్ హిమ్ ఐ వాంట్ చేంజ్ ఎ బిట్ ఆల్సో. మీరు చేస్తే చేద్దామండి ఇలాగా ద వే ఇట్ ఇస్.